వెల్కమ్ టు .NET ట్రైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది ప్రీవియస్ క్లాస్ యొక్క C# క్లాస్ యొక్క కంటిన్యూషన్ అండి. మనం ఏంటంటే కీబోర్డ్ నుంచి ఎలా మన ఇన్పుట్ తీసుకుంటాం, దాన్ని ఎలా డిస్ప్లే చేస్తాం అనేది. ఇక్కడ చూడండి, ఇది console.writeLine మై నేమ్ ఈ సాయి అనేది ఏంటంటే ఆల్వేస్ బీ స్టాటిక్. అలా కాకుండా మనం ఇన్పుట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ console.writeLine అని చెప్పి మనకు ఒక మెసేజ్ డిస్ప్లే అయితే ఎంటర్ యువర్ నేమ్ అని మనం రీడ్ చేస్తున్నాం. ఓకే, రీడ్ లైన్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. సో మనం తీసుకున్న వేరియబుల్ కూడా స్ట్రింగే అండి. సపోజ్ నేను ఇక్కడ కానీ ఇంట్ తీసుకున్నాను అనుకోండి, ఇంట్ కాదు, నేను వేరియబుల్ స్ట్రింగే తీసుకుంటా. ఇక్కడికి వచ్చేసరికి రీడ్ తీసుకున్నా. ఇక్కడ మీకు టైప్ కన్వర్షన్ ఎర్రర్ వస్తాయి. ఏంటంటే మీకు ఇంటిజర్, ఇది తీసుకునే టైప్ ఏమో ఇంటిజర్, మీరు ఈక్వల్ చేస్తుందేమో స్ట్రింగ్కి. ఇక్కడ టైప్ కన్వర్షన్ ఎర్రర్ వస్తుంది. అందుకే విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ రీడ్ లైన్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. మనం తీసుకున్న నేమ్ అనేది కూడా స్ట్రింగే. ఓకే, సో నో ప్రాబ్లం, స్ట్రింగ్ ఈక్వల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా నేను దాన్ని ప్రింట్ చేస్తున్నాను. యువర్ నేమ్ ఈజ్ అని వచ్చి నాకు మెసేజ్, అది ఎవరైతే ఇచ్చారో అది. మనం ఫైనల్గా అవుట్పుట్ చూడాలంటే console.read అనేది పెట్టాలి, రీడ్ లైన్. ఓకే, అవుట్పుట్ మనకి అలా కమెంట్ ప్రాంప్ట్లో విజిబుల్గా ఉండాలి అంటే. నేను ఇప్పుడు రన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే స్టాటిక్ నేమ్ అనేది వస్తుంది. ఓకే, చూడండి, స్టాటిక్ నేమ్ ఏంటి? యువర్ నేమ్ ఈజ్ సాయి అనేది స్టాటిక్ నేమ్. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ నేమ్ అనేది వచ్చేసరికి ఈ లైన్ అండి, console.writeLine ఉందా అది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక వాల్యూ ఎంటర్ చేస్తామో console.readLineలో అది సేవ్ అయ్యి ఆ వాల్యూ నేమ్లోకి వెళ్తుంది. చూడండి, నేను మై నేమ్ ఈజ్ సమ్ రాహుల్, ఐ విల్ గివ్ ఇట్ రాహుల్ ఫ్రమ్ కీబోర్డ్. మనకి నెక్స్ట్ లైన్ ఏముందండి, console.writeLine అని మనం ఏదైతే రాహుల్ అని ఇచ్చామో అది ఎలా వస్తుంది? యువర్ నేమ్ ఈజ్ రాహుల్ అని వస్తుంది. నేను ఎంటర్ కొట్టా, చూడండి, యువర్ నేమ్ ఈజ్ రాహుల్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇన్పుట్ అనేది కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్నాం, అలాగే రీడ్ చేసిన దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి డిస్ప్లే ఏదైనా వాల్యూ డిస్ప్లే అవ్వాలి అంటే console.writeLineలో పెట్టేస్తాం. రైట్ లైన్ అంటే న్యూ లైన్లో వస్తుంది. ఎంటర్ చేసిన దాన్ని రీడ్ చేయాలంటే console.read కానీ రీడ్ లైన్ కానీ వాడతాం. ఓకే, అది రీడ్ చేసిన దాన్ని, అది స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, ఇంటిజర్ అయితే ఇంటిజర్, దానిలో పెట్టుకుంటాం. ఓకే, మళ్ళీ మనకి అవుట్పుట్ అంతా డిస్ప్లే అవ్వాలి కాబట్టి అగైన్ రైట్ మెన్షన్ చేసాం, రీడ్. సపోజ్ ఇక్కడ నేమ్ బదులు ఎంటర్ యువర్ ఏజ్ అని పెట్టాం. ఏజ్ అనేది ఏంటి? ఇంటిజర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తా, ఇక్కడ నేను ఇంట్ ఏజ్ అనేది పెట్టుకుంటా. చూడండి, వచ్చేది మనకి ఇంటిజర్, ఇంట్ ఏజ్ అని పెట్టా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి అగైన్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు రీడ్ లైన్ అనేది ఏంటి? ఆఫ్ టైప్ స్ట్రింగ్. ఇక్కడ మీరేంటి స్ట్రింగ్ని ఇంటిజర్కి ఈక్వల్ చేస్తున్నారు అంటే 1 = సమ్ వాల్యూ, సమ్ వర్డ్ అవ్వదు. స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి. సో ఈ సినారియోలో ఏంటంటే వీ హ్యావ్ టు యూస్ రీడ్. ఇక్కడ చూడండి, రీడ్ ఇంటు టైపు, మీరు ఇక్కడ ఇచ్చే వాల్యూ ఇంటిజర్ టైపు ఏజ్ అనేది. ఇక్కడ నేను ఏజ్ అని చేంజ్ చేస్తా. ఇప్పుడు నేను రన్ చేస్తా, ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చింది. సో ఐ విల్ గివ్ ఇట్ 3. సో నాకేమైంది? అవుట్పుట్ అనేది నేను చూడలేకపోతున్నా. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తుందండి, టైప్ కన్వర్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకు అంటే మీరు .NETలో ఏ వాల్యూను మీరు ఎంటర్ చేసినా ఇట్ విల్ ట్రీట్ యాజ్ స్ట్రింగ్, దానికి ఇంటిజర్లా తెలియదు. సో మనం ఏం చేయాలంటే ఎంటర్ యువర్ ఏజ్ అన్నప్పుడు ఇట్ విల్ ట్రీట్ యాజ్ స్ట్రింగ్ బై డిఫాల్ట్. సో స్ట్రింగ్ని ఎలా రీడ్ చేస్తాం? ఇక్కడ రీడ్ లైన్తో రీడ్ చేస్తాం స్ట్రింగ్ని. ఇక్కడ ఏంటంటే టైప్ కన్వర్షన్స్ అనేవి వస్తాయి. ఏంటంటే ఇంటిజర్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ని ఫ్లోట్లా కన్వర్ట్ చేయలేము, స్ట్రింగ్ని ఇంటిజర్లా కన్వర్ట్ చేయొచ్చు, ఇంటిజర్ని స్ట్రింగ్లా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు వచ్చేది సపోజ్ 22 అనేది ఒక స్ట్రింగ్లా తీసుకుంటుంది. అది దాన్ని మనం ఇంటిజర్గా కన్వర్ట్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే కన్వర్ట్ టు ఇంట్. చూడండి, ఇప్పుడు ఏంటంటే డిఫాల్ట్గా స్ట్రింగ్గా రీడ్ చేసిన దాన్ని నేను కన్వర్ట్ టు ఇంట్ అనే టైప్ కాస్టింగ్ వాడి
ఇంటిజర్గా కన్వర్ట్ చేసి ఇప్పుడు నాకేం ఎర్రర్ రావట్లేదు. సపోజ్ నేను ఇది వాడట్లేదు అనుకో, కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనేది స్ట్రింగ్. ఇప్పుడు ఏజ్ నేను 22 ఇస్తే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ 22. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తా. ఎంటర్ ఎవర్ ఏజ్ అంటే 22 కొట్టా, చూడండి ఇప్పుడు వచ్చిందా. ఓకే, ఇన్ దట్ సినారియోలో ఏమైందంటే మనం ఏం రాంగ్ చేయలే. ఓకే, ఇన్ దట్ సినారియోలో ఏంటంటే మనం రీడ్ వాడాం. రీడ్ ఇంటిజర్ టైప్, ఏజ్ ఇంటిజర్ టైప్. డిఫాల్ట్గా ఏంటంటే సిస్టమ్ తీసుకునేటప్పుడు ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ స్ట్రింగ్. సో అందుకే మనకు అవుట్పుట్ అనేది చూపించాల. ఈ సినారియోలో ఏంటంటే మనం టైప్ కాస్టింగ్ వాడాం. ఓకే, ప్రీవియస్ నెక్స్ట్ క్లాసెస్లో యూ విల్ గెట్ ఇట్ వాట్ ఈస్ టైప్ కాస్టింగ్. ఓకే, ఇదేంటంటే ఈ సెషన్లో అసలు కన్సోల్ డాట్ రైట్ ఏంటి, రైట్ లైన్ ఏంటి. రైట్ అంటే నార్మల్గా డిస్ప్లే చేయడానికి, రైట్ లైన్ అంటే న్యూ లైన్లో డిస్ప్లే చేయడానికి. రీడ్కి రీడ్ లైన్కి డిఫరెన్స్ ఏంటంటే రీడ్ ఆఫ్ టైప్ ఇంటిజర్, రీడ్ లైన్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. ఓకే, అలాగే మనకు టైప్ కన్వర్షన్లో ఒక చిన్న కాన్సెప్ట్ వాడాం. నెక్స్ట్ సెషన్లో విల్ సీ వాట్ ఈస్ టైప్ కాస్టింగ్, అసలు ఎందుకు చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.